ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయిన, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి, దామోదర రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే, ఈరోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క గంట బీసీల లెక్క తీస్తాను, గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.6% తేల్చి మనం కాదా? ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం? ఈరోజు 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా?